హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'నంది హిల్' ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? బెంగుళూరులో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటదండి. సో, బెంగుళూరు విజిట్ చేయడానికొచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ కూడా మీరు పెట్టుకోండి. సన్‌రైజ్, సన్‌సెట్ అక్కడ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటది. చూసారా వ్యూ ఎంత బావుందో. సో, నేను ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎప్పుడు వెళ్ళలేకపోయాను. ఒకసారి ఆల్‌మోస్ట్ అక్కడికెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు క్లోజ్ అయిపోయిందని పంపించేసారనమాట. మీరు మాత్రం సన్‌సెట్ చూడాలనుకుంటే ఈవినింగ్ 4:30 కల్లా మీరక్కడ ఉండేలా చూసుకోండి. అప్పుడు అన్నీ తిరిగి చక్కగా రావచ్చనమాట. 6 తర్వాత ఇంక అలౌ చేయరండి. 6కి అయితే ఇంక గేట్ క్లోజ్ అనమాట. సో, కింద మనకి హిల్ ఎక్కే ముందే అక్కడే మనకి పార్కింగ్ ప్లస్ ఎంట్రీ ఫీ కట్టిచ్చేసుకుంటారు. సో, మీరు ఇన్ కేస్ అది ఫీజ్ కట్టేసినా పైకొచ్చినా గూడా ఇంక వాళ్ళు అలౌ చేయరు. అందుకనే చూడండి. సో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! నేనిది ఫస్ట్ టైమ్ అండి చూడడం. ప్రతి ప్లేస్‌లో కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ గూడా డిఫరెంట్‌గా ఉందనమాట. దేనికి దానికి ఒకేలా ఉంది కదా! ఇది అని లేదు. చాలా అంటే చాలా బావుంది. ఇది కంప్లీట్ పైననమాట. ఇది టాప్ వ్యూ అండి. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ నంది గుడి ఉంది. ఇదే. సో, ఆ గుడి కూడా 6:00కి క్లోజ్. గేటేసేసారు. కానీ లోపల వేరే దారి నుంచి మేము బయటకొచ్చామనమాట. సో, వ్యూ అయితే చాలా బావుంది. మీరు తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. ఇదొచ్చేసి సన్‌రైజ్ వ్యూ పాయింట్ అండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇక్కడుండి సన్‌రైజ్ చూడొచ్చనమాట. టాప్ వ్యూ పాయింట్ ఇది. ఇదొచ్చేసి సన్‌రైజ్ వ్యూ పాయింట్ అండి. మార్నింగే వస్తే మీరిక్కడి నుంచి సన్‌రైజ్ చూడొచ్చనమాట. నిన్న నేను ఒక వీడియో పెట్టానండి. కైలాష్‌గిరి టెంపుల్ అని. మేము ఈ 2 గూడా ఒకే రోజులో కవర్ చేసాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి మాకు కొంచెం లేట్ అయింది. 10 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు అంత సన్నీగా లేదు గాబట్టి అక్కడికెళ్ళేటప్పటికి మేము 2 అయింది. ఆ టెంపుల్ అంతా చూసుకొని దారిలో లంచ్ చేసి ఇంక నంది హిల్ వచ్చేటప్పటికి 5:20 అయింది. సో, 5:20 నుంచి ఇంకా 6:30 వరకు ఇంకా పైనుండి ఇంకా కిందకొచ్చేసాము. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట. సో, 1 డేలో మీరు చేసుకునే ట్రిప్ అనమాట ఇది. 2 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. సో, థాంక్ యూ.